ఇంకొక అంశం పసుపు బోర్డు ఏర్పాటు చేయండి కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇగో మేము పలానా చోట జాగిస్తాం, మేము ఇంత భూసేకరణకి ఇస్తాం, మీకు ఏం అవసరం ఉందని చెప్పుకోవచ్చు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో కొత్తగా ఏమున్నది? ఏదో ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత కూడా పసుపు బోర్డు రాలేదు అనేటువంటి ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం తప్పితే, గతంలో గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీ చేస్తామని కేంద్ర ప్రభుత్వమే చెప్పుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇగో మీరు ప్రకటించారు కదా, ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇగో నిజామాబాద్లోకి ఇంత ప్రభుత్వ భూమి ఉన్నది, మీకు ఎంత భూమి అవసరం ఉన్నది, మేము ఇంత భూమి ఇస్తాం, మీరు ఎంత సాయం చేస్తారు, మేమెంత సాయం చేయాలని చెప్పాలి కదా. సరే కేంద్రమే చెప్పాలి, రాష్ట్రం ఎందుకు చెప్పొద్దు, దానికి సంబంధించింది అనేటువంటి అంశంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇంతవరకు మాట్లాడలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాట ఎక్కడన్నా తప్పినటువంటి సందర్భాన్ని చూసినామా మనం? పసుపు బోర్డుకు సంబంధించినటువంటి రాజకీయం చేయాలని చూస్తుర్లే కానీ ఆల్రెడీ అక్కడ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి ఎక్కడ పేరు వస్తుందో అక్కడ ఆ పేరును తీసేయాలి, అరవింద్ ధర్మపురిని ఓడించాలంటే ఆయన ఏదో చేయలేదనేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది ఉపయోగం ఉండకపోవచ్చు దానికి సంబంధించినటువంటి వరకు.